బావగారికి ఫస్ట్ నేను ధన్యవాదాలు తెలుపుతున్నా. ఎందుకంటే మా దాంట్లో ఎవరు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లేవు. అందరికీ మోటో చేసి ఎవ్రీథింగ్ అయినా ప్రాబ్లమ్స్ వచ్చినా ఫీల్డ్ వర్క్ వచ్చినా నేను ఉన్నా అనే ధైర్యం ఇచ్చి అందరికీ తన వంతు సపోర్ట్ చేస్తున్నాడు. సో అలాగే మీరందరూ కూడా ఇప్పుడున్న ఉత్సాహం ఎట్టి పరిస్థితుల్లో తగ్గొద్దు. ఎగ్జాంపుల్, నేను ఎప్పుడైనా పేపర్ చదువుతూ ఉంటే, అంటే ఏమనుకోకండి, ఇది నా పర్సనల్, ఎప్పుడైనా పేపర్ చదువుతూ ఉంటే రైతుల ఆత్మహత్య అని విన్నప్పుడు టు బీ ఫ్రాంక్ నాకు ఎక్కడో ఒక బాధ. అంటే మనకి దేవుడు ఈ జన్మ ఇచ్చినందుకు ఏదో ఒకటి చేయాలి ప్రజలకు అని ఉండేది. సో నేను డిపార్ట్మెంట్ నాకు పాసిబుల్ అయ్యేంత నేను చేస్తున్నా. మీ అందరికీ రైతులకు దగ్గర ఉండే ఛాన్స్ ఉంది. ఇప్పుడున్న జోష్ ఎట్టి పరిస్థితుల్లో తగ్గొద్దు. చూడండి, ఏ ఎంప్లాయీ సూసైడ్ చేసుకోడు నాకు తెలిసి. మ్యాక్సిమం ఏ యాక్సిడెంట్ అట్లా చనిపోతారు, కానీ మ్యాక్సిమం మోస్ట్ ఆఫ్ ది పీపుల్ చనిపోయేది ఎక్కువ రైతులే ఉంటారు. సో మీరందరూ కష్టపడి ఇక్కడ దాకా వచ్చారు, మంచిగా చదువుకొని ప్రజలకు మీ సర్వీస్ ఇచ్చి, అంటే వాళ్ళకి తెలియదు, చాలా నాలెడ్జ్ అనేది లేదు. నేను ఇంతకుముందు అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక్కొక్క ప్రాజెక్ట్ నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా